2019లో వైసీపీ 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై టీడీపీ విమర్శలు, 2024లో కూటమి 164 గెలిచినప్పుడు వైసీపీ విమర్శలు. ఈవీఎంల విషయంలో అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ అధినేత జగన్ పెద్ద ఎత్తున వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే వివరణ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీడీపీ సమాధానం చెప్పింది. అయితే ఇప్పుడు టీడీపీ వేయని అడుగు ఈ వైసీపీ వేసింది. ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు అనేది సక్రమంగా జరగడం లేదని ఆయన ఆరోపణ. వీవీప్యాట్లో మాత్రం ఓటు వేసిన పార్టీ గుర్తు వస్తున్నా లెక్క పెట్టే సమయంలో అలా జరగడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన జూన్ 10న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 19 నుంచి 24 వరకు మాక్ పోలింగ్ కు అనుమతి ఇచ్చారు. నేటి నుంచి ఈ మాక్ పోలింగ్ జరుగుతుంది. ప్రతిరోజు 2 ఈవీఎంలలో మాక్ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం వాటిని లెక్కిస్తారు. అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు బాలినేనితో పాటు 26 మంది అభ్యర్థులకు సమాచారం పంపించారు. అయితే బాలినేని హాజరవుతారా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఆయన హాజరు కాకపోయి ఉంటే ఆయన ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. దీనిపై ఆయన హైకోర్టుకి వెళ్లారు. వీవీప్యాట్ స్లిప్లను లెక్క పెట్టాలని ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి ముందు విచారణ చేయనున్నారు. ఈసీ ఇచ్చిన మాక్ పోలింగ్ వ్యవహారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని బాలినేని హైకోర్టుకు వెళ్లారు. ఇక ఈ పిటిషన్లో 3 ప్రతివాదులుగా చేర్చారు. 1 సెంట్రల్ ఈసీ, 2 స్టేట్ ఈసీ, 3 జిల్లా ఈసీని చేర్చారు.